గైస్, వెల్కమ్ టు స్కిల్ ఫండెడ్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి మనం సెమాంటిక్ ట్యాగ్స్ అనేది ఏంటి అండ్ పేరెంట్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఫార్మాట్ ట్యాగ్స్ డిఫరెంట్ ఫార్మాట్ ట్యాగ్స్ ఎలా రాసాము అనేది చూసాము. డేటా మనం డిఫరెంట్ ఫార్మాట్లో ట్యాగ్స్లో రాసి ప్రెజెంట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇవాళ వచ్చేసరికి లిస్ట్ ట్యాగ్స్ అనేది ఏంటి అనేది చూద్దాం అనమాట. ఓకేనా. టుడే టాపిక్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇవాళ మనం ఏం నేర్చుకుంటామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఎలా రాస్తాము ఏంటనేది చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్. ఇక్కడ మనకి లిస్ట్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ లిస్ట్ ట్యాగ్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి లిస్ట్ అంటే దేనికంటే బేసిక్ గా టు ప్రింట్ ద డేటా ఇన్ ది లిస్ట్ ఫార్మేట్. డేటా అనేది ఒక లిస్ట్ ఫార్మేట్ లో డేటా ప్రింట్ చేసుకోవడానికి మనం లిస్ట్ ట్యాగ్స్ అని వాడుకుంటాం. ఓకేనా. బేసిక్ గా లిస్ట్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు list tags are used to print the data in list format. లిస్ట్ ఫార్మాట్లో ప్రింట్ చేసుకుంటాయి. ఓకేనా. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఇస్ ఆర్డర్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ ఇస్ అన్ఆర్డర్ లిస్ట్ అండ్ థర్డ్ వన్ ఇస్ డెఫినేషన్ లిస్ట్. ఓకే. ఇక్కడ మనకి ఇది లిస్ట్ ట్యాగ్స్ మెయిన్ పర్పస్ ఏంటి, టు ప్రింట్ ద డేటా అయింది లిస్ట్ ఫార్మేట్లో ప్రింట్ చేసుకుంటాకి మనం లిస్ట్ ఫార్మేట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైనా చూస్తే మనకి లిస్ట్ లాగా రాస్తాం, లైక్ 1 2 3 కానీ ఇలా ఏబిసిలు కానీ లిస్ట్ ఫార్మేట్లో రాసుకుంటాం కదా. ఆ ఫార్మేట్లో కూడా మన డేటా అనేది బ్రౌజర్ ప్రింట్ అవ్వాలంటే మనం ఈ లిస్ట్ ఫార్మేట్ వాడుకుంటాం అనమాట. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఓకేనా. ఆర్డర్ లిస్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ గివ్స్ ద మార్కర్స్ యాజ్ a definition of order list. It gives the markers as order list అనేది it gives the markers as combination of alpha and numeric values. అది ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ డెఫినేషన్ ఓకేనా. ఆర్డర్ లిస్ట్ అంటే ఏం చేస్తుందంటే ఆల్ఫాబెటిక్ న్యూమరిక్ వాల్యూస్ కాంబినేషన్ ఇచ్చేదాము ఆర్డర్ లిస్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ ఫుల్గా చూద్దాము. ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, దాంట్లో ఎలా సింటాక్స్ ఎలా ఉంటుందని. ఫస్ట్ వన్ ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ సింటాక్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి యూఎల్ ట్యాగ్ ఉంటుంది, అంటే ఓఎల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాము. ఈ ఓఎల్ లోపల ఎల్ఐ స్టాండ్ ఫర్ లిస్ట్. ఇక మనకు కావాల్సిన లిస్ట్ ఐటమ్ అని రాసుకుంటాం. ఎల్ఐ క్లోజ్ చేస్తాం. అలా మీకు ఎన్ని లిస్ట్ కావాలనుకుంటే అన్ని ఎల్ఐస్ ఓపెన్ చేసుకోవాలి. ఎల్ఐ ఐటమ్ 1, ఐటమ్ 2, ఇది ఐటమ్ 1 అనుకుంటే ఇది వచ్చేసరికి ఐటమ్ 2 స్లాష్ ఎల్ఐ. ఓకే. మళ్ళీ ఎల్ఐ ఐటమ్ 3 స్లాష్ ఎల్ఐ. నెక్స్ట్ వచ్చేసరికి ఓఎల్ని క్లోజ్ చేస్తాం. ఓఎల్ ఓపెన్ చేస్తాం, ఓఎల్ క్లోజ్ చేస్తాం. ఈ ఓఎల్ లోపల మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా. దీన్ని ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక ఓఎల్ ట్యాగ్
వితిన్ ద ఓఎల్ ట్యాగ్‌లో మనం ఏం రాస్తామంటే ఎల్ఐ రాస్తాం. ఓకేనా. సో, ఓఎల్ స్టాండ్ ఫర్ ఆర్డర్ లిస్ట్ కదా! ఎల్ఐ అంటే లిస్ట్ ఐటెమ్. ఓకేనా. సో, కావాల్సిన మన ఐటెమ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్, ఎల్ఐ, సీఎస్ఎస్, ఎల్ఐ, జావాస్క్రిప్ట్ అని రాసాం. సో, జస్ట్ ఇక్కడ హెచ్1 ఆర్డర్ లిస్ట్ అని రాస్తాం. సో, దీనిలో ఏం చేస్తామంటే రన్‌లోకెళ్ళి రన్ వితౌట్ డీబగ్గింగ్ ఇగ చూడండి. మనకేమొస్తదంటే 1, 2, 3 అని ప్రింట్ అయింది చూసారు కదా! సో, ఆర్డర్ లిస్ట్ అనేది మనకేమవుతది బై డిఫాల్ట్‌గా మనకేం ప్రింట్ అవుతాయి అంటే న్యూమరిక్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో, ఇందాక నేను డెఫినిషన్ చెప్పాను ఆర్డర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అన్న. సో, బట్ ఇది ఎలా ప్రింట్ అయింది మనకి సో, 1, 2, 3 అని ప్రింట్ అయింది. మీన్స్ ఆర్డర్ లిస్ట్ అనేది మనకి న్యూమరిక్ వాల్యూస్ అని ప్రింట్ అయ్యాయి. సో, లేదు నాకు ఆల్ఫాబెటిక్స్ కావాలంటే ఇక్కడ మనం ఒక యాట్రిబ్యూట్ వాడుకోవాలి. యాట్రిబ్యూట్ వచ్చేసరికి టైప్. టైప్ ఈక్వల్ టు సో, నీకు ఆల్ఫాబెటిక్స్ కావాలనుకుంటే ఏ క్యాపిటల్ ఏ రాసుకో. అప్పుడు నీకేమొస్తది? ఏబీసీలు వస్తాయి. స్మాల్ ఏ రాస్తే స్మాల్ ఏబీసీలు వస్తాయి. ఓకేనా. సో, అలా కాకుండా నీకు రోమన్ నంబర్స్ కావాలంటే ఐ పెడతాం. ఐ. సో, ఐ పెట్టంగానే ఏమవుతుందంటే మనకి రోమన్ నంబర్స్ రోమన్ నంబర్ 1, రోమన్ 2, రోమన్ నంబర్ 3 ఓకేనా. అలా వస్తాయన్నమాట. సో, అది మన టైప్స్. ఓకేనా. సో, ఆర్డర్ లిస్ట్ ఏం చేస్తుంది? కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమరిక్ వాల్యూస్. ఓకేనా. సో, ఇక మనం ఓఎల్‌ని రాసుకుందాం. లోపల లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ రాసుకుంటాము. సో, మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్. సో, టైప్ ఈక్వల్ టు ఏ పెడితే సో, మనకి ఆ మార్కర్స్ అనేది వస్తాయన్నమాట. ఓకేనా. సో, మొత్తం ఆర్డర్ లిస్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే టైప్స్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, నంబర్స్ అండ్ రోమన్ నంబర్స్. ఓకేనా. ఇవి మనకున్న ఆర్డర్ లిస్ట్‌లో టైప్స్. ఓకేనా. సో, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెటిక్స్ అండ్ న్యూమరిక్ వాల్యూస్. ఓకేనా. సో, ఇది మన ఆర్డర్ లిస్ట్. ఓకేనా. సో, ఆర్డర్ లిస్ట్ అర్థమైంది కదా! సో, నెక్స్ట్ వచ్చేసరికి అన్ఆర్డర్ లిస్ట్. సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్ట్. సో, ఈ అన్ఆర్డర్ లిస్ట్ మార్కర్స్ ఎలా ఇస్తదంటే it gives markers as బుల్లెట్స్. బుల్లెట్స్ అని ఇస్తదన్నమాట. ఓకేనా. ఈ బుల్లెట్స్ అంటే ఏంటంటే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. మన ఆర్డర్ లిస్ట్‌లో కూడా టైప్స్ ఉంటాయి. సో, దీంట్లో టైప్స్ ఏముంటాయంటే డిస్క్, సర్కిల్, స్క్వేర్ అని టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో, సింటాక్స్ చూద్దాము. సింటాక్స్ ఆఫ్ ఆర్డర్ లిస్ట్. సో, అన్ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి మనం ఏమన్నాము? ఓఎల్ అన్నాం. సో, అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి యూఎల్. యూఎల్. దీని లోపల ఏం రాయాలంటే ఐటెమ్స్ మీన్స్ ఎల్ఐ, ఎల్ఐ క్లోజ్ లోపల కావాల్సిన మన ఐటెమ్. ఐటెమ్ 1 ఎల్ఐ, ఐటెమ్ 2 డాష్ ఎల్ఐ, ఎల్ఐ, ఐటెమ్ 3 స్లాష్ ఎల్ఐ. అండ్ ఎండింగ్‌లో మనం ఏం క్లోజ్ చేయాలంటే స్లాష్ యూఎల్. యూఎల్ అనేది క్లోజ్ చేసేయాలి.
ఓకేనా. సో, ఇలా మనం అనార్డర్ లిస్ట్ అని క్రియేట్ చేసుకుంటాం. సో, ఆర్డర్ లిస్ట్ ఏమో మన కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెటిక్, న్యూమరిక్ వాల్యూస్ ఇస్తే, సో, ఇదొచ్చేసరికి అనార్డర్ లిస్ట్ వచ్చేసరికి బుల్లెట్స్ ఇస్తది. బుల్లెట్స్ మీన్స్ సింబల్స్. మనకి సర్కిల్ సింబల్ అని, స్క్వేర్ సింబల్స్ అని, డాట్స్ గాని ఇలా సింబల్స్ వస్తాయి కదా! సో, అది. ఫర్ ఎగ్జాంపుల్ అనార్డర్ లిస్ట్. సో, అనార్డర్ లిస్ట్ కాబట్టి యూఎల్. సో, దీని లోపల లిస్ట్ ఐటెమ్స్ ఎల్ఐ ఏదో తర్వాత ఫ్రంట్ ఎండ్, ఎల్ఐ బ్యాక్ ఎండ్, ఎల్ఐ డేటాబేస్. ఓకేనా. సో, ఇది మనకి డిఫాల్ట్‌గా మార్కర్స్ ఏమొస్తాయంటే అంటే డాట్స్ వస్తాయన్నమాట. డిఫాల్ట్‌గా మనకొచ్చేది అనార్డర్ లిస్ట్‌లో డాట్స్ అనేది వస్తాయన్నమాట. ఓకేనా. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి సేమ్ టైప్స్ అనుకుంటున్నాం కదా! సో, టైప్ ఇక్కడ కూడా టైప్ ఈక్వల్ టు డిస్క్ కావాలంటే డిఫాల్ట్‌గా డిస్క్ అని మీన్స్ డాట్స్ వస్తాయి. సో, సర్కిల్స్ కావాలంటే సర్కిల్ అని రాస్తే సర్కిల్స్ వస్తాయి. ఓకేనా. సో, లేదు స్క్వేర్ బాక్సెస్ కావాలనుకుంటే ఎస్‌క్యూఏఆర్ స్క్వేర్. స్క్వేర్ బాక్సెస్ వస్తాయి. ఓకేనా. సో, దీంట్లో మన ఐటెమ్స్ ఉంటాయి. డిస్క్, సర్కిల్, స్క్వేర్ 3 బాక్సెస్ ఉంటాయి. ఓకేనా. సో, లేదు నాకు ఎలాంటి సింబల్స్ వద్దు. నాకు నార్మల్‌గా ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ టైప్ ఈక్వల్ టు నన్. టైప్ ఈక్వల్ టు నన్ ఇస్తే మనకి ఎలాంటి సింబల్స్ అనేది రావు. ఓకేనా. సో, అలా ఎంప్టీ వస్తాయన్నమాట. ఓకేనా. సో, అదొచ్చేసరికి అనార్డర్ లిస్ట్. ఓకేనా. ఆర్డర్ లిస్ట్‌కి, అనార్డర్ లిస్ట్‌కి డిఫరెన్స్ అర్థమైంది కదా! సో, నెక్స్ట్ కమ్ టు ద డెఫినిషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్ అంటారు. అదే డిస్క్రిప్షన్ లిస్ట్ అంటారు. ఓకేనా. సో, ఈ డెఫినేషన్ లిస్ట్ దేనికంటే, సో, మనకి ఒక టైటిల్ ఇచ్చి, ఒక టైటిల్‌కి డిస్క్రిప్షన్ వస్తది. ఓకేనా. సో, ఎగ్జాంపుల్ టైటిల్ చెప్పాలంటే ఇట్స్ గివ్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది టైటిల్. టైటిల్‌కి డిస్క్రిప్షన్. అంటే సేమ్ లైక్ ఇది ఎలా ఉంటదంటే సబ్ ట్యాగ్ లాగా ఉంటదనమాట. ఓకేనా. సో, మనం సబ్‌స్క్రిప్ట్ నేర్చుకుంటాం కదా! సబ్‌స్క్రిప్ట్ అంటే ఎలా బేస్‌లో ప్రింట్ అవుతుందో, సో, ఇది కూడా మనకి బేస్‌లో అనేది ప్రింట్ అవుద్దనమాట. ఓకేనా. సో, దీని ఒక సింటాక్స్ చూడండి. సింటాక్స్. సో, డెఫినిషన్ లిస్ట్ కాబట్టి డీఎల్ రాస్తాము. సో, డీఎల్ లోపల మనం డీటీ రాస్తాం. డీటీ స్టాండ్ ఫర్ డెఫినిషన్ టైటిల్. మనకైతే టైటిల్ రాసుకోవాలనుకుంటున్నామో అదేమో డీటీఎల్ రాస్తాం. సో, డీటీలో ఏం రాయాలి? టైటిల్ రాయాలి. ఓకేనా. సో, ఈ టైటిల్ యొక్క డిస్క్రిప్షన్ దేంట్లో రాస్తామంటే డీడీ. స్లాష్ డీడీ. డీడీలోనేమో డిస్క్రిప్షన్ అనేది రాస్తాం. ఆ డెఫినిషన్ ఒక టైటిల్ ఒక డిస్క్రిప్షన్. ఓకేనా. సో, ఈ డిస్క్రిప్షన్స్ అనేది మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్ ట్యాగ్ వాడతాం. సబ్ ట్యాగ్‌లో వచ్చేసరికి మనకేమవుతుంది ఒక్కటి మాత్రమే పెట్టగలం సబ్‌లో. ఓకేనా. సో, అలా కాకుండా మనం మల్టిపుల్ పెట్టుకోవాలి. సబ్‌లో నాకు అలా మల్టిపుల్ ప్రింట్ అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తామంటే డిస్క్రిప్షన్ అనేది రాసుకుంటాం. ఎల్‌ని క్లోజ్ చేస్తాం లాస్ట్‌లో. సో, ఒక టైటిల్, ఒక డిస్క్రిప్షన్. అలా ఎన్ని టైటిల్స్ అయినా రాసుకోవచ్చు. ఎన్ని డిస్క్రిప్షన్స్ అయినా రాసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఎలా ప్రింట్ అయితదో ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, హెచ్1 డెఫినిషన్ లిస్ట్. డెఫినిషన్ లిస్ట్ అయినా, డిస్క్రిప్షన్ లిస్ట్ అయినా 2 ఒకటే అమ్మ. సో, మనం ఎలా అయినా కాల్ చేయొచ్చు. ఓకే.
సో, డీఎల్ ఓపెన్ చేస్తాం. వితిన్ ద డీఎల్ వి యూజ్ డీటీ. సో, ఇక్కడ టైటిల్ రాస్తాను. టైటిల్ ఫర్ ఫ్రంట్ ఎండ్ అని టైటిల్ రాస్తాననుకోండి. ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్‌లో డిస్క్రిప్షన్ రాస్తాం. డేటా. ఫ్రంట్ ఎండ్‌లో ఏముంటాయి? హెచ్‌టీఎంఎల్, డీడీ, సీఎస్ఎస్, డీడీ, జేఎస్. ఓకేనా. సో, ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే అదిగో డెఫినిషన్ లిస్ట్ చూడండి. సో, ఫ్రంట్ ఎండ్ ప్రింట్ అయింది. బేస్‌లో మనకేం ప్రింట్ అయింది? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్. ఓకేనా. సో, ఇదొచ్చేసరికి డెఫినిషన్ లిస్ట్ అయితది. ఓకేనా. అంటే ఇదొక టైటిల్. ఫ్రంట్ ఎండ్ అనేది టైటిల్ అయితే, ఫ్రంట్ ఎండ్‌లో ఒక డిస్క్రిప్షన్ మొత్తం మనకి బేస్ అంటే సేమ్ లైక్ సబ్ ట్యాగ్. సబ్ ట్యాగ్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. కానీ సబ్ వచ్చేసరికి మనం ఒకటే రాయగలుగుతాం. డెఫినిషన్ లిస్ట్ వచ్చేసరికి మల్టిపుల్ రాయగలుగుతాం. అదే డిఫరెన్స్. మేజర్ డిఫరెంట్ వచ్చేసరికి అదే. ఒక మల్టిపుల్ అనేది రాసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నెస్టెడ్ లిస్ట్ అంటాం. అంటే కాంబినేషన్ ఆఫ్ ఈ 3 లిస్ట్‌లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్డర్ లిస్టు, అనార్డర్ లిస్టు, డెఫినిషన్ లిస్ట్. ఈ 3 కాంబినేషన్‌లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ చూస్తే ఇది ఉంది కదా! ఫ్రంట్ ఎండ్. ఇక్కడ 1 అని రావాలి. ఇక్కడేమో డాట్స్ రావాలి. ఇట్లికేమో డాట్స్ రావాలనుకోండి. ఓకేనా. సో, దానికోసం మనం ఏం వాడతామంటే నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఓకేనా. సో, నెస్టెడ్ లిస్ట్ అంటే మళ్ళీ విడిగా వేయడం ఉండదు. సో, ఈ 3 కాంబినేషన్ వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఈస్ లిస్ట్ ఎగ్జాంపుల్ అని రాస్తున్నాం. ఎగ్జాంపుల్. సో, డీఎల్ ట్యాగ్ వచ్చేసాము. సో, డీఎల్‌లో డీటీ రాస్తాం గదా! సో, ఈ డీటీలో మనం టైటిల్ రాసుకుంటాం. ఓకేనా. నాకు డీటీ ముందు ఏం కావాలి? 1 అని ప్రింట్ అవ్వాలి గదా! సో, అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే ఓఎల్ ట్యాగ్ రాస్తాం. సో, డీఎల్‌లో ఏముంటదంటే ఓఎల్ ట్యాగ్ రాసుకున్నా. ఎందుకు ఓఎల్ ట్యాగ్ రాసుకుంటున్నా? సో, నాకు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ 1 అని రావాలి. ఓకేనా. సో, అందుకే ఓఎల్ ట్యాగ్ లోపల ఓఎల్. ఓఎల్ ట్యాగ్ లోపల ఏం చేస్తానంటే డీటీ ట్యాగ్ రాస్తున్నా. ఓకేనా. సో, ఇక్కడ నాకేమో దీంట్లో డీటీలో ఎల్ఐ ఫ్రంట్ ఎండ్. ఓకేనా. సో, దీంట్లో మళ్ళా ఏం జేయాలి? డిస్క్రిప్షన్ రాయాలి. డిస్క్రిప్షన్ కాబట్టి డీడీ. సో, ఈ డీడీ నాకెలా ప్రింట్ అవ్వాలంటే, సో, ఆర్డర్ లిస్ట్ ప్రింట్ అవ్వాలి. సో, అందుకే ఓఎల్ అనార్డర్ లిస్ట్. పైన ఓఎల్ రాసాం కదా! ఇక్కడ అనార్డర్ లిస్ట్ రాస్తాం. ఓఎల్, ఎల్ఐ, హెచ్‌టీఎంఎల్, ఎల్ఐ, సీఎస్ఎస్, ఎల్ఐ, జేఎస్. ఓకేనా. సో, అర్థమైందా? ఫస్ట్ నేనేం చేశానంటే ఓఏలో ఓపెన్ చేసుకున్నా. ఓఏలో ఓపెన్ చేసుకొని దాని లోపల డీటీ అనేది టైటిల్ రావాలి కాబట్టి, సో, టైటిల్ కోసం టైటిల్ లోపల ఎల్ఐ ఓపెన్ చేశా. ఈ ఎల్ఐ ఎవరిది? ఈ ఓఎల్‌దే కదా! సో, ఓఎల్‌లో ఫస్ట్ మనకి డిఫాల్ట్‌గా ఏమొస్తది? 1 అని వస్తది. 1 ఫ్రంట్ ఎండ్ వస్తది. ఫ్రంట్ ఎండ్ తర్వాత దీనికి మనకేం రావాలి? డిస్క్రిప్షన్ అంటే ఫ్రంట్ ఎండ్ ఇక్కడ బేస్‌లో మనకేం రావాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్ అని రావాలి. ఇవి ఎలా రావాలి మనకి? ఆర్డర్ లిస్ట్ మీన్స్ అంటే డాట్స్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. ఓకేనా. సో, డాట్స్ అనేది మనకి ఆర్డర్ లిస్ట్ కాబట్టి డీడీ ట్యాగ్ లోపల ఓఎల్ ట్యాగ్ రాసాం. ఓకేనా. ఇక్కడ ఎందుకు నేను ఓఎల్ బయట ఓపెన్ చేయలేదు? ఎందుకు ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మనకేంటి ఓఎల్ లోపల మీన్స్ మనకేంటి అంటే డెఫినిషన్ మొత్తం మనకేం రావాలి? లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ కింద కావాలి. ఓకేనా. సో, అందుకే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ లిస్ట్ అనేది డీడీ లోపల రాసాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక డీటీ రాసా. దీనికి నాకు బ్యాక్ ఎండ్ అని పెడతా. ఈ బ్యాక్ ఎండ్‌కి 2 రావాలి. 2 రావాలంటే ఇది మొత్తం ఓఎల్‌ఏ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా ఎల్ఐ రాసుకొని బ్యాక్ బ్యాక్ ఎండ్ అని పెట్టినా. బ్యాక్ ఎండ్ అని పెట్టాను. ఓకేనా. సో, దీనికి డెఫినిషన్ లిస్ట్ మళ్ళీ డీడీ రాశాను. మళ్ళీ డీడీలో మళ్ళీ యూఐఎల్ ఓపెన్ చేసి దీంట్లో ఎల్ఐ, పైథాన్, ఎల్ఐ, సి షార్ప్, ఎల్ఐ, జావా అనేది రాసుకున్నా. ఓకేనా. ఇప్పుడు చూడండి అవుట్‌పుట్ ఎలా ప్రింట్ అవుతుందో. ఇప్పుడు చూడు అవుట్‌పుట్ ఎలా ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో, అవుట్‌పుట్ ఎలా ప్రింట్ అయింది మనకక్కడ? సో, అవుట్‌పుట్ వచ్చేసరికి అక్కడ చూడండి. సో, నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని ప్రింట్ అయింది. ఫ్రంట్ ఎండ్ లోపల ఏం ప్రింట్ అయినాయి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్. బ్యాక్ ఎండ్ లోపల పైథాన్, సి షార్ప్, జావా. ఓకేనా. సో, ఫ్రంట్ ఎండ్‌కేమో 1 వచ్చింది. బ్యాక్ ఎండ్‌కేమో 2 వచ్చింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ కూడా యాడ్ చేద్దాం. ఓకేనా.
ఇప్పుడు డేటాబేస్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక టైటిల్ రాసుకోవాలి కాబట్టి డీటీ దీనికేం రావాలి? 3 రావాలి. అంతే కాబట్టి మనం డైరెక్ట్‌గా ఎల్ఐ రాసేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఓఎల్ అని లోపలికి రాస్తున్నాం. ఓఎల్ ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంది. ఓఎల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంది. ఓకే. ఈ ఓఎల్ లోపల రాస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా డీటీ రాసుకుంటాం. డేటా బేస్. సో, తర్వాత వచ్చేసరికి డీడీ. ఈ డీడీ లోపల మళ్ళీ ఏం చేస్తామంటే యూఎల్ ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో ఎల్ఐ, ఎస్‌క్యూఎల్, ఎల్ఐ, మైఎస్‌క్యూఎల్, ఎల్ఐ, మాంగోడీబీ. ఓకేనా? సమ్ ఏదో ఒక డేటాబేసెస్ రాశాను. ఇప్పుడు మనకేమొస్తుంది డేటాబేస్‌కేమో 3 వస్తది. ఈకేమో డాట్స్ వస్తాయి. ఓకేనా? ఇదిగోండి. డేటాబేస్‌కేమొచ్చినియి 3 వచ్చింది. ఈట్లికేమో డాట్‌లొచ్చింది. ఓకేనా? సో, దీన్నే నెస్టెడ్ లిస్ట్ అంటాం. అర్థమైందా? సో, జస్ట్ మనం ఎక్కడ ట్యాగ్ వాడాలనే ఒక మనకి అలా తెలిస్తే సరిపోద్దనమాట. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేయలేదు. ఏం చేశానంటే జస్ట్ డీఎల్ ట్యాగ్ ఓపెన్ చేశాను. డీఎల్ లోపల ఓఎల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నా. ఓఎల్ ఓపెన్ చేసుకొని ఓఎల్‌ని లాస్ట్‌లో క్లోజ్ చేసుకున్నా. ఎందుకు ఓఎల్ లాస్ట్‌లో క్లోజ్ చేసుకున్నా? సో, ప్రతి టైటిల్‌కి నాకేం రావాలి 1, 2, 3 అని కంటిన్యూయస్‌గా రావాలి కాబట్టి దీని లోపల నేను ఎల్ఐసి రాసుకోవాలి. ఓకేనా? ఓఎల్ లోపల ఎల్ఐ కదా మనకి 1 అని 2 అనేది వచ్చేది. సో, అందుకే ఓఎల్ లోపల ఎల్ఐ అని ఫ్రంట్ అని పెట్టా. ఈ ఎల్ఐ ఎవరిది? ఈ ఓఎల్‌ది. ఓకేనా? సో, అందుకే దీనికి 1 అని వస్తది. నెక్స్ట్ డీడీ వచ్చేసరికి నేను డీడీ లోపల నాకేం రావాలి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ ఆటిలికేమో నాకు అనార్డర్ లిస్ట్ కావాలి కాబట్టి సో, డీడీ లోపల నేను అనార్డర్ లిస్ట్ అని రాశాను. ఓకేనా? సో, డీటీ వచ్చేసరికి డీటీ లోపల ఏం రాశాను మళ్ళా ఇంకొక టైటిల్‌కి బ్యాక్ ఎండ్ అని పెట్టా. ఈ బ్యాక్ ఎండ్ అనేది నాకు సెకండ్ రావాలి. సో, దీనికి ఇక్కడ నేను యూఎల్ ఓపెన్ చేయాలా? యూఎల్ ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే ఆర్డర్ లిస్ట్ కంటిన్యూస్ అవ్వాలి గదా! ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1కి కంటిన్యూగా దీనికి 2 రావాలి. జస్ట్ ఎల్ఐ రాసుకుంటే 2 వచ్చేస్తది. ఓకేనా? సో, మరి దీంట్లో మనకి మళ్ళీ దీనికి డాట్స్ రావాలి. దానికి మళ్ళీ యూఎల్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యూఎల్ రాయకుండా జస్ట్ ఎల్ఐ పెడితే ఏమైతదంటే మనకి అక్కడ 2 వచ్చింది కదా! 3, 4, 5 అని కంటిన్యూ అయిపోతది చూడండి. ఇదిగోండి. 3, 4, 5 అని కంటిన్యూ అయిపోయింది చూసారా? ఓకేనా? అందుకే నేనేం చేస్తున్నా దీనికి స్పెషల్‌గా యూఎల్ అని దీనికి ఇండికేట్ చేస్తున్నా. ఓకేనా? ఎందుకంటే నువ్వు ఎల్ఐ ఓపెన్ చేసావు. ఆ ఎల్ఐ ఎవరిది? ఓకేనా? అది ఓఎల్‌దే గదా! ఓఎల్‌దే గదా! పైన మనకు ఓపెన్ అయ్యి ఉంది. ఇక్కడ ఓఎల్ కదా ఓపెన్ అయ్యి ఉంది. ఈ యూఎల్ వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది. సో, ఇక్కడ ఎల్ఐ రాసామంటే ఇది ఎవరిది? ఈ ఓఎల్‌ది. ఎందుకంటే ఓఎల్ ఏమన్నది ఎండింగ్‌లో క్లోజ్ చేసాం కాబట్టి, సో, దీని లోపల ఎన్ని ఎల్ఐస్ రాసినా అయన్నీ ఓఎల్ కింద ఎళ్తాయి. సో, యూఎల్ లోపల మనం ఎల్ఐ రాస్తే ఈ ఎల్ఐస్ అన్ని ఎవరికెళ్తాయి? యూఎల్‌కెళ్తాయి అన్నమాట. ఓకేనా? సో, దీన్నేమంటారంటే నెస్టెడ్ లిస్ట్ అంటారు. ఓకేనా? అంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ లిస్ట్‌ని మనం ఏమంటామంటే నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఓకేనా? సో, అర్థమైంది గదా! లిస్ట్ ఎలా రాస్తామో, సో, ఎలా ప్రింట్ చేస్తామో డేటాని. ఓకేనా? సో, మనకి ఇక్కడ కాంబినేషన్ చూసుకుంటే ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి మార్కర్స్ గాని, ఆల్ఫాబెటిక్స్ గాని ఇస్తుంది. సో, నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి సింబల్స్ గాని, సో, లైక్ డాట్ గాని, సర్కిల్ సింబల్స్ గాని అలా సింబల్స్ ఇస్తుంది. డెఫినిషన్ వచ్చేసరికి బేస్‌లో ప్రింట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో, ఈ 3 కలిపి మనం కాంబినేషన్‌లో అన్ఆర్డర్ లిస్ట్ అనేది రాసుకుంటాం. సారీ నెస్టెడ్ లిస్ట్ అని రాసుకుంటాం అనమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ టుడే క్లాస్. ఓకేనా? ఐ హోప్ యూ కెన్ అండర్‌స్టాండ్. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.